రవి గారా అండి మాట్లాడేది? అవును. హలో హలో, టీవీ యాక్టర్ రవి గారా అండి? అవునండి. నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. కేసరి ఎక్కడి నుంచి అండి? రాష్ట్రీయ వానర సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి. చెప్పండి సార్. మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా, అవునండి. నందీశ్వరుడు అది చూస్తే ఏదో నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతనేమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి, అది కరెక్ట్ కాదు అండి ఇట్లా హిందువులను కించపరచడం. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారని చేశారండి. ఏది సరే అండి, వాళ్ళు ఏదో తప్పు చేశారని మీరు కూడా అట్లనే చేస్తారా అండి? అది తప్పని చెప్పలేదండి ఎవరు. ఏనండి? అది తప్పని చెప్పలేదు, అందుకే చేశాం. చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేశాం. ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్పేది? అది ఒక 20 సంవత్సరాలు ఏం వచ్చండి. సరే 20 సంవత్సరాల కింద ఏదో చేసిరు, సో మీరు రిపీట్ చేస్తారా అండి? మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్, ఆయన ఏం చేసినా మేము ఇష్టం అంటే చేస్తాం. ఇప్పుడు అమ్మగారు తప్పు ఉన్నారు చేస్తే కదా. తప్పు అయినా సరే మీరు చేస్తారా? మీరు తప్పని చెప్పాలి కదా సార్. అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని. ఏమండి, మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు, మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు. మీరే 20 సంవత్సరాల బావగారు క్రితం బాగున్నారా దాంట్లో సూపర్ డూపర్ హిట్ సినిమా సార్. మేము చిరంజీవి చూడలే గారి అండి, career మాకు లో అనవసరం మాకు సినిమాల గురించి. నేనేమంటున్నా, అందుకే మీరు మీరు అడిగిన హిందూ దానికి సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఏం చేశాం సార్? సమాజం ఎట్లా ఏం చేశాం? అవును, మీరు స్క్రిప్ట్ చేశారు కదా, అవును, వీడియో ఉంది కదండి ఓపెన్ గా. అవును, ఏం చేశాం? అందరికి నమస్కారం అండి. రీసెంట్గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రాంలో ఒక స్పూఫ్ చేశాము. ఇది ఇంటెన్షనల్గా ఎవరినో హర్ట్ చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ని హర్ట్ చేద్దాం, వాళ్ళ సెంటిమెంట్స్ని హర్ట్ చేద్దాం అని చేయలేదు. ఇదేదో స్కిట్ కాదు, ఒక రైటర్ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు. ఇది ఒక సినిమా స్పూఫ్. ఆ సినిమా సీన్ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము. అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని. బట్ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి. జై శ్రీరామ్, జై హింద్.